హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన కేక్ని ప్రిపేర్ చేస్తున్నాను, అందులోనూ మ్యాంగో కేక్. ఈ మ్యాంగో కేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దామా. ఇక్కడ నేను 1 కప్ మ్యాంగో తీసుకుంటున్నాను. ఈ మ్యాంగోని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు మ్యాంగో స్వీట్నెస్ని బట్టి షుగర్ అనేది ఎక్కువ లేదా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లేవర్ కోసం 3 లేదా 4 యాలుక్కాయలు యాడ్ చేసుకుంటున్నాను. బాగా స్మూత్‌గా బ్లెండ్ చేసి తీసుకోండి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ కనుక ఉంటే అది ఒక 1/4 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక 1/4 కప్ రిఫైన్డ్ ఆయిల్ లేదా ఫ్లేవర్‌లెస్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. అలాగే మీ దగ్గర వెనిగర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోండి. లేకపోతే హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం యాడ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ బాగా విస్క్ చేసుకోండి. బాగా విస్క్ చేసుకున్న తర్వాత ఒక ఫిల్టర్‌ని పెట్టుకొని అందులో 1 ½ కప్ మైదా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, అలాగే పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని తీసుకోవడం వల్ల పిండి సాఫ్ట్‌గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాగా జల్లించుకున్నాక ఈ ఫ్లోర్‌ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. లేదా ఏదైనా వన్ డైరెక్షన్‌లోనే కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కేక్ అనేది చక్కగా బేక్ అవుతుంది. ఇలా కలుపుకున్నాక పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇందులోకి మనం కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి కాకుండా కన్సిస్టెన్సీ చూసుకుంటూ పాలని యాడ్ చేసుకోండి. పాలు కనుక ఎక్కువైతే బ్యాటర్ అనేది లూజ్ అయిపోయి కేక్ అనేది సరిగ్గా రాదు. ఇలా పాలు కూడా యాడ్ చేసుకున్నాక బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు కేక్ చేసుకునే మౌల్డ్ తీసుకొని దానికి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది కేక్ మౌల్డ్ మొత్తానికి అప్లై చేయండి. ఇలా అప్లై చేశాక కొద్దిగా మైదా వేసుకొని కేక్ మౌల్డ్ మొత్తానికి ఇక్కడ చూపిస్తున్నట్లుగా అప్లై చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ కేక్ టిన్‌లో ఇప్పుడు మనం రెడీ చేసుకొని ఉంచుకున్న కేక్ బ్యాటర్‌ని వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేయడం వల్ల అందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు మనం ముందుగానే ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో స్టాండ్ పెట్టుకొని మనం రెడీ చేసుకున్న కేక్ టిన్‌ని పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 20-25 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇక్కడ మనం చెక్ చేసుకుంటే నైఫ్ అనేది క్లియర్‌గా రావాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నైఫ్ అనేది క్లియర్‌గా వస్తే కేక్ అనేది రెడీ అయినట్టే. ఇక్కడ నాకు మొత్తం 25 మినిట్స్ పట్టింది ఈ కేక్ అనేది రెడీ అవ్వడానికి. కేక్ అనేది బాగా చల్లారినాక మాత్రమే డీమౌల్డ్ చేయండి. లేకపోతే కేక్ అనేది ముక్కలయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా కేక్‌ని ఇలా డీమౌల్డ్ చేసుకోండి. అంతే అండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా మ్యాంగో కేక్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి మనం ఎక్స్‌ట్రాగా ఎలాంటి క్రీమ్ గానీ, ఎలాంటి డెకరేషన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మ్యాంగో ఫ్లేవర్‌తోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మామూలు స్పాంజ్ కేక్ కన్నా ఈ మ్యాంగో కేక్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.